ఈ చీకటిలో ఉన్నప్పుడు యెహోవా నీ మీద ఉదయించాడు అంటే ఆఫ్టర్ దిస్, ఈ చీకటి తర్వాత మరి దేవుడు ఉదయిస్తాడు. Go back to the basics, the foundations. అందుకంటాడు పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? యు ఆర్ రైట్, యు ఆర్ గుడ్, యు ఆర్ బ్లెస్డ్, బట్ లుక్ ఎట్ ద ఫౌండేషన్. అరే అపవాదిని నేను తొక్కేశాను బ్రదర్, వాడు నా దగ్గరికి రాడు. నో 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 నో. వాడు ఎప్పుడు ఎవరైతే విశ్వాసంలో ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళని ఆపాలని చూస్తారు. He always resists the steadfast in faith. విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోయి వారిని ఆపాలని ఎప్పుడు చూస్తూ ఉంటాడు. That is his life, his plan, his strategy. So get acquainted with this habit of reading every day. ప్రతిరోజు ఆయన వాక్యం వినడం, ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. How to stop the devil at the door. Okay? How to stop the devil at the door. మరి అపవాది లోపల రాకుండా వాడిని గుమ్మం వద్దే ఎలాగ ఆపాలా? ఓకే, చూడండి, ఏదైనా సరే మరి ఒకవేళ దైవాన్ని యేసుప్రభువాన్ని లోపలికి తీసుకురావాలన్నా, అపవాదిని లోపలికి తీసుకురావాలన్నా అది మన చేతిలో ఉంటుంది. మనం చూస్తే ప్రకటనలో ఉంటుంది, ఇదిగో ఆయన గుమ్మమ్మ వద్ద నుంచొని మరి ఆయన తలుపు తడుతూ ఉంటాడంట. మరి దేవుడు రాగలడు లోపలికి, మనల్ని చేసింది ఆయనే. బట్ హీ రెస్పెక్ట్స్ ఎ విల్, మనకిచ్చేటువంటి స్వతంత్రాన్ని ఆయన రెస్పెక్ట్ చేస్తాడు. మరి ప్రతి మనిషికి ఒక చిత్తం అనేది ఉంటుందన్నమాట. ఆయన ఆ చిత్తాన్ని గౌరవిస్తాడు. మనము అనేక సార్లు అడుగుతాం, ప్రభువా నీ చిత్తం అయితేనే అంటే ఆయన ఏమంటాడు, నమ్ముడు నీ వశమైతే. ఓకే, ఇఫ్ యూ కెన్ బిలీవ్, యూ వాంట్ మీ టు లెట్ ఇన్. ఎవరైనా మరి తలుపులు తెరిస్తే నేను వద్దకు వస్తానంట. అలాగే మనము మరి దేవునికి తలుపులు తెరిస్తే ఆయన వస్తాడు, అపవాదికి తలుపులు తెరిస్తే వాడు లోపలికి వస్తాడు. మరి ఈరోజు అపవాదిని రానివ్వకుండా ఎలాగ మనము ద్వారములు మూసివేయాలా? హౌ టు స్టాప్ ద డెవల్ అట్ ద డోర్స్. మరి గుమ్మం వద్దే, మరి చాలామంది యేసుప్రభు వారిని గుమ్మం వద్దే పెట్టేస్తారు జీవితాంతం, ఆయన రానివ్వరు లోపలికి. దే విల్ నాట్ లెట్ జీసస్ ఇన్. మరి జీవితాంత కాలము ఆయన ఆ గుమ్మం వద్ద వారి యొక్క హృదయ తలుపులను మరి తడుతూ ఉంటాడు. చాలామంది అపవాదిని రాణిస్తారు, కొంతమంది మరి యేసుప్రభు వారిని రానిచ్చి అపవాదిని గెంటి వేస్తారు. సో టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ హౌ టు స్టాప్ ద డెవల్ అట్ ద డోర్స్. లెట్స్ బిగిన్ విత్ ప్రొవర్బ్స్. సామెతల నుంచి మనము ధ్యానిద్దాం. మరి నేను ఒక్కొక్క సామెత చాలా సామెతలు ఉన్నాయి. మరి మొదటి 2 సామెతల మీద మనం ఎక్కువ శాతము కేంద్రీకరిద్దాం ఈరోజు. మరి ఆ సామెతల్లో మరి మీకు తెలిసినట్లు నేను ఎక్కువ కింగ్ జేమ్స్ వర్షన్ని చదువుతాను. కింగ్ జేమ్స్ వర్షన్లో ఉన్నట్టు ఒక్కొక్కసారి ఏ వర్షన్లో కూడా ఉండదు ఈ భూమి మీద. ఓకే, సో మనం ఏదైనా ఒకే ఒక వర్షన్ బైబిల్ చదవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింగ్ జేమ్స్ వర్షన్కి ఇస్తాను. మిగిలిన వర్షన్స్ అన్నిటికంటే మరి నేను మీకు చెప్తా ఉంటాను, తెలుగు వర్షన్ చాలా బాగుంటుంది, మరి కింగ్ జేమ్స్కి దగ్గరగా ఉంటుంది. మరి ఇంగ్లీష్లోనే వేరే వర్షన్స్ అన్నీ కూడా మరి కింగ్ జేమ్స్ వర్షన్కి చాలా దూరంగా ఉంటాయి. కొన్ని వచనాల్లో అయితే మరి తెలుగు బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్ కంటే మరి తర్జుమా గొప్పగా చేయబడి అది ఇంకా బాగుంటుంది. బట్ జనరల్లీ వీ విల్ టేక్ కింగ్ జేమ్స్ వర్షన్. సో అది చదివి మీకు తెలుగులో బోధిస్తూ ఉంటాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి 6 వరకు చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 2 to 6. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థలను అనుసరించుటయందు, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను, భావసూచిక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. ఓకే, నౌ హియర్ ఈస్ టాకింగ్ అబౌట్ రిసీవింగ్, ఓపెనింగ్ ద డోర్స్, ఒబీడియన్స్. ఏ రకంగా మనము దేవుని వాక్యానికి మనము హృదయాన్ని ఇవ్వాలనేటువంటిది 4 వచనాల్లో మనం చూస్తాం. లెట్స్ బిగిన్ ఫ్రమ్ వర్స్ 2. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును. ఇక్కడ మనము 2 చూస్తే
అభ్యసించుట, గ్రహించుట. సీ దట్ నౌ. ఇంగ్లీష్లో చూస్తే టు నో అండ్ టు పర్సీవ్. యు సీ దట్. టు నో, తెలుసుకోవడం, అది ఒక ఇంట్రెస్ట్. టు నో గాడ్, నేను దేవుని తెలుసుకోవాలా, నేను దీని గురించి తెలుసుకోవాలి, వ్యాపారం గురించి నేను ఇది చేయాలని ఉంది, దేన్నైనా సరే తెలుసుకోవాలి. యూ నీడ్ టు నో, నేను దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటిది మొదటి మెట్టు. టు నో అండ్ టు పర్సీవ్, తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం, గ్రహించుకోవడం. ఎప్పుడైతే నువ్వు వింటావో, ఎప్పుడైతే నేను తెలుసుకుంటాననే జ్ఞానము నీకు ఉంటుందో, అభ్యసించాలనుకుంటేనే నీవు గ్రహిస్తావు, అభ్యసించకపోతే నువ్వు గ్రహించలేవు. కాబట్టి మరి తల్లిదండ్రులు పిల్లలకి ముందే అలవాటు చేయాలా. ఓకే, యూ నీడ్ టు టీచ్ దామ్. మరి అభ్యసించుట అనేది మనం చూడండి, చిన్నప్పుడు మనం నేర్పిస్తాం వాళ్ళకి, ఈ నేర్పిస్తాం, ఏబిసిడి, తర్వాత వారు పెద్ద పెద్ద పుస్తకాలు, మరి ఎంబీబీఎస్లో, ఇంజనీరింగ్లో, పీజీల్లో ఇంతింత పుస్తకాలు వాళ్ళకంతటా వాళ్ళే చదువుకుంటూ ఉంటారు, వాళ్ళే గ్రహించుకుంటూ ఉంటారు. సో ద బిగినింగ్ ఈజ్ టు నో, అభ్యసించుట. 3వ వచనంలో చూస్తే దాన్ని ఏమంటాడంటే ఇంగ్లీష్లో టు రిసీవ్. చూసారా, టు రిసీవ్, ఉపదేశము నొందుట. టు రిసీవ్, టు రిసీవ్. అక్కడేమో టు నో, టు పర్సీవ్, టు రిసీవ్. యు సీ దట్ నౌ. దీస్ ఆర్ ద కీస్. దీస్ ఆర్ ద కీస్. టు నో, టు పర్సీవ్, టు రిసీవ్. ఉపదేశం. ఇప్పుడు మీరందరూ వాక్యం వింటున్నారు. మెనీ పీపుల్ ఆర్ లిజనింగ్. కొన్ని వందల వేల మంది వింటున్నారు. మరి మీరందరూ ఉపదేశం నొందుతున్నారు, మీరు పొందుకుంటున్నారు. యు ఆర్ రిసీవింగ్, యు ఆర్ పర్సీవింగ్. నేను తెలుసుకోవాలనేటువంటి మరి ఆశ, ఆ తృష్ణ మీలో ఉంది. దిస్ ఈస్ ద కీ. 5వ వచనం చూద్దాం. లెట్స్ రీడ్ ఈవెన్ 4. టు గివ్ సబ్టిలిటీ టు సింపుల్, టు ద యంగ్ మ్యాన్ నాలెడ్జ్ అండ్ డిస్క్రిషన్. చూసారా, ఇలా వింటే మనకి జ్ఞానం వస్తుందంట. జ్ఞానము లేని వానికి బుద్ధి కలిగించుటకు, మరి యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. దే విల్ గివ్ యూ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. మరి మనము ఎందుకు పుస్తకాలు చదువుకుంటామంటే రేపు పొద్దున్న తర్వాత మరి మన కాళ్ళ మీద మనము నిలబడడానికి అవి ఉపయోగపడుతుంది. లోకాన్ని తెలుసుకున్నట్టు, సమాజంలో ఏదైనా చేయాలన్నా, ఒక మంచి ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఏదైనా అవ్వాలన్నా మరి మనం చదువుకోవాలి. మరి ఇక్కడ కూడా అంతే. ఎప్పుడైతే ఈ దేవుని వాక్యం అనేటువంటి జ్ఞానాన్ని మనం వింటామో, ఆ జ్ఞానాన్ని పొందుకుంటామో. ఐజయా చాప్టర్ 5 verse 13. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవుచున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. You see that? The problem. కావున నా ప్రజలు, నన్నెరిగిన ప్రజలు, my people are gone into captivity because they have no knowledge, and their honorable men are famished, and their multitude dried up with thirst. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టిపోచున్నారు. ఏదైనా ఒక చెర, పాపం అనే చెర, బలహీనత అనే చెర, వ్యసనం అనే చెర, కోపం అనే చెర, దరిద్రం అనే చెర, ఎనీథింగ్, బాధ అనే చెర, వ్యాధి అనే చెర, నొప్పి, పెయిన్, మరణ భయం, ఫియర్, ఈ యొక్క చెరల్లో మరి పట్టబడి కొంతమంది బయటికి రాలేరు. దే వాంట్ టు స్ట్రగుల్ ఆల్ దేర్ లైఫ్ టు కమ్ అవుట్, బట్ దే కుడ్ నాట్ కమ్. వాళ్ళకి తెలియదు. అన్ని రకాలుగా బయటకు వద్దామని చూస్తారు, ఇంతే అనుకుంటారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. సో ఎ ప్రిజన్, ఎ ప్రాబ్లమ్ ఈజ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మరి అపవాది వారిని చెరలో పెడతాడు. వన్ ఆఫ్ the strategies of the devil is not to make you understand the gospel and then put you in prison. ఆ వాక్యాన్ని నువ్వు వినకుండా చేసి, నీకు అర్థం కాకుండా చేసి నిన్ను చెరలో పెడతాడు. యు సీ దట్. సో ఇక్కడ సామెతల్లోనే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నీ తెలుసుకోవడం ద్వారా మరి నీవు ఆ చెరలోంచి బయటకు వస్తావంట. అంటే అపవాదిని బయట ఉంచుతావు, వాడు వచ్చి నీ ఇంట్లో మీ అందరినీ మరి చెరపట్టుకోకుండా. యూ విల్ బి ప్రొటెక్టెడ్ బై విజ్డమ్ అండ్ నాలెడ్జ్. లెట్స్ సీ వర్స్ 5 ఆల్సో. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. జ్ఞానము గలవాడు విని వృద్ధి చేసుకుంటాడంట పాండిత్యాన్ని. ఇంకా చూడండి, విన్నవాళ్ళు ఇంకా వినాలనిపిస్తుంది వాళ్ళకి.
ప్రతి శుక్రవారం వింటారు, వాళ్ళు ప్రతి ఆదివారం వింటారు. కొంతమంది మళ్ళా మరి శుక్రవారం సాయంకాలం మళ్ళీ వింటారు, ఆదివారం సాయంకాలం మళ్ళీ వింటారు. కొంతమంది మళ్ళా మరి మంగళవారం వింటారు, బుధవారం వింటారు, మళ్ళీ ఇంకా రమ్మంటారు నన్ను శనివారం కూడా. దే వాంట్ మోర్, దే విల్ ఇంక్రీజ్ దర్ లెర్నింగ్. మరి వినేవాడు మరి కలిగిన వానికి ఇవ్వబడడు, లేని వాని వద్ద నుండి ఉన్నదియు తీసివేయబడను. 6వ వచనం చూద్దాం. వీటి చేత సామెతలను భావసూచిక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. ఓకే, నా వాట్ ఆర్ దీస్? ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది. మరి విన్న అందరికీ అర్థం కాదంట. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ బాడీ, దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ బాడీ. ఇక్కడ చూస్తే టు అండర్స్టాండ్ ఎ ప్రోవర్బ్, ఇది వినడమే కాదండి, అర్థం చేసుకోవాలంట. టు అండర్స్టాండ్ అండ్ ద ఇంటర్ప్రిటేషన్ ద వర్డ్స్ ఆఫ్ వైజ్ అండ్ ద డార్క్ సెయింగ్స్. దీన్ని ఏమంటున్నాడంటే, యూనో, బైబిల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ లైట్. బైబిల్ అనేటువంటిది ఒక వెలుగు గల వాక్యం, అది వెలుగునిస్తుంది. అయితే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే డార్క్ సెయింగ్స్, గూఢ వాక్యములు అంటున్నాడంటే దాచబడిన మర్మము గల వాక్యాలు అంట. దీస్ ఆర్ మిస్టరీస్, దీస్ ఆర్ మిస్టరీస్. మరి ఇవి మర్మాలు, ఇవి అందరికీ అర్థం కావు. నాట్ ఆల్ కెన్ అండర్స్టాండ్ దిస్. కొంతమంది మరి అలా చదివి బైబిల్లో యేసుప్రభు వారు లేరు, తండ్రి ఒక్కడే దేవుడు అంటారు. కొంతమంది పరిశుద్ధాత్మ లేడు అంటారు, కొంతమంది అద్భుతాలు లేవంటారు, కొంతమంది రకరకాలుగా దీన్ని వాడుకుంటూ ఉంటారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక్కో పాండిత్యం ప్రకారం ఒక్కో బ్రాంచ్ చొప్పున ఇష్టం వచ్చినట్టు బోధిస్తూ ఉంటారు. అయితే ఇవంట గూఢవాక్యాలంట. దీస్ ఆర్ ద మిస్టరీస్, దీస్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీ బాడీ. అయితే మరి గూఢమైన సత్యాలు ఎలా తెలుసుకోవాలా? 2వ పేతురు 1వ అధ్యాయము 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. సరే, ఊహను బట్టి ఇలా ఊహించుకోవచ్చు. ఆహా, ఈ వాక్యము ఇలా చెప్తే బాగుంటుంది, ఈ వాక్యం అంటే ఎవరి ఊహ ప్రకారం కూడా వాళ్ళు బోధించవచ్చు. ఇంగ్లీష్లో బాగుంటుంది. నోయింగ్ దిస్ దట్ నో ప్రాఫెసీ ఆఫ్ ద స్క్రిప్చర్ ఈజ్ ఆఫ్ ఎనీ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఎవరైనా దీన్ని వారు ఊహ ప్రకారం బోధించవచ్చు. మీరేమో భక్తిగా బైబిల్లోంచి బోధిస్తున్నారు. ఒక మంచి డ్రెస్ వేసుకోవచ్చు, ఒక డిగ్రీ పట్టుకోవచ్చు, ఒక సంఘంలో నుంచోవచ్చు, ఒక మంచి మైక్ పట్టుకోవచ్చు, వెనకాల మంచి సెట్టింగ్ పెట్టుకోవచ్చు. బట్ ఈయన ఎలా బోధిస్తున్నాడు? తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖములో ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునే వాళ్ళను. సో పీపుల్ క్యాన్ రైట్ బై దర్ ఇమాజినేషన్. దే ఆర్ సో మెనీ బుక్స్. చాలా గ్రంథాలు వారి ఊహల ప్రకారం రాసినవి ఉన్నాయి, చాలా పుస్తకాలు రాసినట్టు ఉన్నాయి ఊహ ప్రకారం. అవి చాలామంది నమ్ముతారు, వాటిని పూజిస్తారు, వాటిని వెంబడిస్తూ ఉంటారు. ఊహలు, వాళ్ళ ఊహలు వీళ్ళకేమో అవి సత్యాలు. అందుకే ఇక్కడ అలా ఉంది కాబట్టి చెప్తున్నాడు. ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవచ్చు, జనాలు వినేస్తారు. అందుకే ప్రజల్ని గొర్రెలు అంటారు. లెట్స్ రీడ్ 21. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. చూసారా, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై. మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు అంటే మనుష్య ఇచ్చను బట్టి కూడా రాయొచ్చు పుస్తకాలు. మనుషుల ఇచ్చను బట్టి కూడా వారు దాన్ని ఎలాగైనా బోధించవచ్చు. ఆ వాక్యాన్ని ఇలాగని చెప్పొచ్చు, ఇలాగని చెప్పొచ్చు. అయితే ఈ బైబిల్ అనేది అందరూ చెప్తారనమాట. మరి బైబిల్ ఎవరు రాశారు? ఎవరో ఒకరు రాసిందే కదా, మరి దాన్ని దేవుని వాక్యం ఎందుకు అంటారు? వై డు యు కాల్ బైబిల్ యాజ్? మరి ఇక్కడ మార్క్ అంటారు, పేతురు అంటారు. పేతురు రాశాడు కదా. కానీ ఆ పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వాడై. మరి మొదటి 4 పుస్తకాలు మరి మోషే ప్రవక్త గారు రాశారు. అయితే ఆయన పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వాడై దేవుని మూలముగా పలికాడు. అది ఆయన మాటలు కాదు, ఆత్మవశుడై. మరి యోహాను ఎలాగైతే మరి ఆ గ్రంథంలో ఉన్న వారిని చూసి దాని ప్రకారం రాశాడు, అలాగే వారు ప్రేరేపించబడిన వారై రాశారు పరిశుద్ధాత్మ వలన. మరి ఈ గ్రంథమంతా కూడా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై రాశారు కాబట్టి మరి అవి గూఢమైనవి. ఇవి వారు రాసినవి కాదు, పరిశుద్ధాత్మను ప్రేరేపించినవి కాబట్టి గూఢమైనవి. ఈ గూఢమైన సత్యాలు మనం తెలుసుకోవాలంటే మనము కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరణతో మరి ప్రేరేపణతో దాన్ని చదవాలి. దెన్ ద మిస్టరీస్ విల్ బీ ఓపెన్ టు అస్. లేకపోతే ఆ వాక్యం అర్థం కాదు. కొంతమంది బైబిల్ ఎన్నిసార్లు చదివినా వాళ్ళకి అర్థం కాదు.
They cannot understand the Bible. The mystery. అందుకే మనం ప్రార్థించుకోవాలి, ప్రభువా నీ గూఢమైన అందుకే దావీదు ప్రార్థిస్తాడు, నీ వాక్యములో మరి గొప్ప సంగతులు నేను చూచినట్లు నా నేత్రములు తెరువు. లేకపోతే నువ్వేం చూడవు. యూ కెనాట్ డూ బిగ్ థింగ్స్. గొప్ప కార్యాలు చేయలేవు. దావీదు అలాంటి చూశాడు కాబట్టి గొప్ప మందిరం కట్టాలనుకున్నాడు, గొప్ప శత్రువుని జయించాడు. బికాస్ హీ సా గ్రేట్ థింగ్స్. హీ కుడ్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. హీ బికెమ్ ఎ గ్రేట్ మ్యాన్. హల్లెలూయా. ఒక గొర్రెల కాపరి ఈ వాక్యంలో గొప్ప విషయాలు చూశాడు. గొప్ప సంగతులను చూసి గొప్ప గొప్ప శత్రువులను జయించి గొప్ప మందిరాన్ని కట్టి మరి గొప్ప తరముగా మరి నిలిచిపోయాడు దావీదు. హల్లెలూయా. సో ఇట్స్ అప్ టు యూ వాట్ యు సీ ఇన్ ద బుక్. ఈ పుస్తకంలో నువ్వేం చూస్తున్నావు? గూఢమైన సత్యాలంట. దే ఆర్ మిస్టరీస్ హిడెన్ ఇన్ ద బుక్. ఓపెన్ మై ఐస్ సో దట్ ఐ మైట్ సీ వండరస్ థింగ్స్. Let me show that to you in Psalms. Let us see 119:18. 119వ కీర్తన 18వ వచనం చూద్దాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. Let me see wondrous things. ఆశ్చర్యమైనవి చూపించిన ఆయన. కొంతమందికి అవి కనబడవు. గుడ్డోళ్ళు ఏమంటారు? అవన్నీ జరిగిపోయి ఇప్పుడు జరగమంటారు. అద్భుతాలు లేవు, అవి లేవు, ఇవి లేవు, సమృద్ధి లేదు, ఇప్పుడు దరిద్రంలో ఉండాలా. దే డోంట్ నో. అవి కనబడవు. అటువంటి గుడ్డివారు చూపిస్తే వాళ్ళు గోతులో పడతారంట. మే గాడ్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ ఎవ్రీ బాడీ. సో ద హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ ఎ డిఫరెంట్ ఐస్. మరి మనం చూస్తే పౌలు భక్తుడు మరి శిష్యుల్ని అందరినీ హింసిస్తున్నాడు. అతను ఇంతకుముందు మరి సౌలుగా ఉన్నాడు. మరి ఎప్పుడైతే సౌలు భక్తుడు గుడ్డివాడైపోతాడు అని ప్రార్థించినప్పుడు అతని కంటి పొరలు రాలిపోతాయి. దెన్ హీ క్యాన్ సీ. అదే పుస్తకంలో గొప్ప విషయాలు చూస్తాడు, గొప్పగా బోధిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. అదే సౌలు పౌలు అయిపోతాడు. సో దీస్ ఆర్ మిస్టీరియస్ థింగ్స్. యూ నీడ్ టు రీడ్ ఇట్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దెన్ యూ క్యాన్ రిసీవ్ ద గ్రేట్నెస్. ఇందులో సమృద్ధి ఉంది, స్వస్థత ఉంది, సమాధానం ఉంది, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. హల్లెలూయా. ద మిరకల్స్ ఆన్ దిస్. అందుకే దీన్ని గూఢమైంది అని చెప్తున్నాడు భక్తుడు. King Solomon was telling these are dark sayings. It is not easy for everybody to read or comprehend or preach. ఇది అందరూ వినలేరు, వీటిని అందరూ అర్థం చేసుకోలేరు. దేవుని ప్రేమించు వారు మాత్రమే మరి వారి మహిమార్థమై దేవుడు వీటిని వారికి ఇస్తున్నాడంట. హల్లెలూయా. మరి దేవుని ప్రేమించు వారికి, యు లవ్ గాడ్, దెన్ గాడ్ విల్ గివ్ యూ ద హోలీ స్పిరిట్. నువ్వు దేవుని ప్రేమిస్తే పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు నీకు గూఢమైన సత్యాలు బోధించి గొప్ప విషయాలు చూపించి గొప్పవానిగా చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఈ దేవుని గొప్ప దేవుడిగా నువ్వు చూపిస్తావు లోకానికి. అదే అధ్యాయంలో 7 నుంచి చూద్దాం. లెట్స్ రీడ్ వర్స్ 7. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఓకే. Proverbs chapter 1 verse 7. The fear of the Lord is the beginning of knowledge. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖుల జ్ఞానము ఉపదేశమును తిరస్కరించుదు. ఎప్పుడైతే నీవు ఈ వాక్యాన్ని ఎతుకుతావో, చదువుతావో, జ్ఞానం పొందుకుంటావో, నీకు దేవుడు అంటే భయం వస్తుంది. ఏది పడితే అది మాట్లాడలేవు, ఏది పడితే అది చేయలేవు. యూ విల్ బికమ్ ఎ మ్యాన్ హూ విల్ ఫియర్ డూయింగ్ సమ్ థింగ్స్. అంతకుముందు ఏదైతే మాట్లాడేవాడవో ఇప్పుడు మాట్లాడలేవు. అంతకుముందు ఏదైతే చేసేవాడో ఇప్పుడు చేయలేవు. ఒకవేళ నువ్వు పడిపోయినా తర్వాత పశ్చాత్తాపడి మళ్ళా చేయకూడదనే హృదయం కలిగి ఉంటావు. యు సీ దాట్? ఎందుకు అంటే నీలో దేవుని భయం వచ్చింది. ఎప్పుడైతే వాక్యాన్ని తెలుసుకుంటావో, ద ఫియర్ ఆఫ్ గాడ్ విల్ ఎంటర్ ఇంటు యువర్ స్పిరిట్. దిస్ ఈజ్ ఎ గుడ్ ఫియర్. ఇది మంచి భయం, లోకమైన భయం కాదు. ఆ భయాన్ని కూడా చూద్దాం. ద ఫియర్ ఆఫ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ ద డెవిల్ హూ విల్ స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. హల్లెలూయా. దేవుని యొక్క భయము అపవాది యొక్క మరి దొంగిలించుట, హత్య చేయట, నాశనం చేయడం అనే భయాల నుంచి నేను కాపాడుతుందంట. గాడ్స్ ఫియర్ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ద డిమానిక్ ఫియర్. హల్లెలూయా. దేవుని భయము అపవాది యొక్క భయము నుండి నేను విడిపిస్తాడంట. దట్స్ గాడ్స్ ఫియర్. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాను, అందుకే అంటాడు చెరను విడిపిస్తాడంట, చెరలను విడిపిస్తాడంట. ఇవి గూఢమైనవి. దీస్ ఆర్ మిస్టరీస్. కొంతమంది ఇందులో ఏ తప్పులు ఉన్నాయని చదువుతారు. అరే బాబు, మామూలుగా చదివితేనే అర్థం కాదు అతనికి, ఇక ఇందులో తప్పులు ఉన్నాయని చదివితే నీవు అలా చూస్తే అలా కనపడుతుంది. ఓకే, నీవు ప్రేమ ఉంటేనే నీకు ఆ గూఢమైన సత్యాలు దేవుడు బోధిస్తాడు ఇందులోంచి. సో ద గాడ్స్ ఫియర్, సో దేవుని భయం అనేది వస్తుంది. అప్పుడు నీవు కొన్ని విషయాలు చేయవు.
కొన్ని విషయాలు మాట్లాడు. వర్స్ 8, 8వ వచనం చదువుదాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. చూసారా, ఇప్పుడు త్రోసివేయద్దు అంటున్నాడు. నౌ హియర్ ఒకసారి డోంట్ పుట్ అవే, ఫర్సేక్ నాట్, త్రోసివేయక. డోంట్, నాకు వద్దు వాక్యం అనొద్దు, నేను వినను, డోంట్ డూ దాట్. ఫర్సేక్ నాట్. ముందు తెలుసుకోవడమే కాదు, తెలుసుకున్న తర్వాత చెప్తున్నాడు దాన్ని నువ్వు విడిచిపెట్టక. లెట్స్ రీడ్ వర్స్ 10. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మరి పాపము నిన్ను ప్రేరేపించినప్పుడు నీవు ఒప్పుకోకుండా ఉండాలంటే నీలో దేవుని వాక్యం ఉండాలి. దావీదు అంటాడు, నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో వాక్యాన్ని పెట్టుకొని ఉన్నాను. ఐ పుట్ మై వర్డ్ ఇన్ ద హార్ట్. యు సీ దట్ యు నీడ్ టు పుట్ ద వర్డ్ ఇన్ యువర్ హార్ట్. ఎందుకంటే మరి అపవాది గుమ్మం వద్ద ఉండి ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటుందంట. దెర్ ఇస్ అ డెవిల్ ఎట్ ద డోర్, ఆల్వేస్ వాంట్ టు ఎంటైస్ యూ టు సిన్. సో అందుకే ఎప్పుడు కూడా హృదయంలో వాక్యం పెట్టుకుంటూ ఉండాలంట. యూ షుడ్ రీడ్ ఇట్ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ అండ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. మనకు ముమ్మార్లు నీవు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, అది పెట్టుకుంటూ ఉండాలి హృదయంలో. ఎందుకంటే వాడు గుమ్మం దగ్గర ఉన్నాడు, నీవు దేవుని రానిచ్చావు, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు యూ షుడ్ అలౌ గాడ్ టు ఫీడ్ యూ. Desire the word by the milk. అందరూ చాలామంది అంటారు నాతో, బైబిల్ నేను చదివేశాను అనుకుంటాను. ఇది గోడమైంది బాబు, ఇది నువ్వు హిస్టరీ బుక్ చదివినట్టు చదవలేవు. నేను చదివాను చాలా పుస్తకాలు, టెక్నికల్ పుస్తకాలు చదివాను. కానీ ఈ బుక్ చదవాలంటే యూ నీడ్ గాడ్ టు గివ్ యూ ద స్పిరిట్ టు అన్వీల్ ద మిస్టరీస్. హల్లెలూయా. లేకపోతే పాపం వచ్చి నేను ప్రేరేపిస్తుందంట. అదే సామెతల గ్రంథం 2వ అధ్యాయానికి వెళ్దాం. ఇప్పుడు ఎందుకు చదవాలి, దీనివల్ల ఏం జరుగుతుంది? లెట్ us see that. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 12, 12 నుంచి చదువుదాం. సామెతలు 2:12 నుంచి చదువుదాం. అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. నెంబర్ 1, ఈ వాక్యం చదవడం ద్వారా అది చూడండి. చాలామంది అంటారు, మమ్మల్ని వాళ్ళు మోసం చేసేసారండి, మమ్మల్ని ఇలా చేశారండి, మమ్మల్ని అలా చేశారండి, మమ్మల్ని ఎంత అవమానపరిచారండి. ఎస్ దే మైట్ డూ. కొంతమంది నిన్ను నష్టం చేశారు, నీ జీవితాన్ని నాశనం చేసేశారు. మరి అటువంటి మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడేవారి చేతుల నుండి రక్షిస్తుందంట. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ డెలివర్ యూ ఫ్రమ్ వికెడ్ పీపుల్. ఈ లోకంలో చూస్తే చాలామంది అనేకమైన బాధలు అనుకుంటారు, నేను ఇలా ఉండాల్సి ఉండండి, నా వ్యాపారంలో మోసం చేశారు, ఇలా చేశారు, అలా చేశారండి. ఆ మూర్ఖుల చేతుల నుండి మనం తప్పిస్తుందంటే ఈ వాక్యం. ఈరోజు మీరు ఈ వాక్యం వినొచ్చు, అనుకోవచ్చు ఏమంటున్నారు వాళ్ళు, ఏం ఉపయోగం అని. లేదు, రేపు అనే శత్రువు నీ మీద పెట్టేటువంటి తంత్రాలు పల్లా వాళ్ళ ద్వారా మోసం చేయాలి, పల్లా వాళ్ళు ఇబ్బంది పెట్టాలి అనుకునేటువంటి దాన్ని తప్పిస్తుందంట. హల్లెలూయా. నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యూ షల్ ప్రాస్పర్. వాడి తంత్రాలు ఉంటాయి. నీ బంధువులే అవ్వచ్చు, నీ ఇంట్లో వాళ్ళే అవ్వచ్చు, నీ మీద అసూయపడే వాళ్ళు అవ్వచ్చు, ఇరుగుప రావచ్చు. నేను ఇలా చేయాలి అలా చేయాలనుకునే వాడి నుంచి దేవుడు నేను తప్పిస్తాడంట. ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నట్లయితే, ఇఫ్ యు లిసన్ అండ్ హియర్, గాడ్ విల్ డెలివర్ యూ. అపవాది లోపల రాకుండా వాడిని గుమ్మం దగ్గర ఆపేయచ్చు బై లిసనింగ్ టు ద వర్డ్. మీకు తెలియదు, ఈ రోజు ఈ వాక్యం వినడం ద్వారా రేపు ఆపదల నుంచి, ఎల్లుండి ఆపదల నుండి దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. మీరు అనుకోవచ్చు ఏమంటున్నారు, వాక్యమే కదా అని. దిస్ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ద డెవిల్. 13, అట్టివారు చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. ఎవరైతే చీకటి త్రోవలో నడుస్తారో, వాక్యాన్ని అంగీకరించారో, వాక్యం సరిగ్గా అర్థం కాదో, వాక్యము బాగా తెలుసుండి మర్మాలు అర్థం కావో, వారు అనేకులను మరి చీకట్లో కూడా నడిపించాలని వాళ్ళు అనుకుంటారంట. దే వాక్ ఇన్ డార్క్నెస్. 14, కీడు చేయ సంతోషించుదురు, అతిమూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. వారు నడుచుకొను త్రోవలు వంకరివి, వారు కుటిలవర్తనులు. మరియు ఇటువంటి వారి నుండి దేవుడు తప్పిస్తాడంట. వాడి మార్గాలు, వారి వంకర మార్గాల నుండి దేవుడు తప్పిస్తాడంట. గాడ్ విల్ డెలివర్ us. చూడండి, వినుట ద్వారా ఎన్ని లాభాలు. వాక్యం వినడం అనేకులకు మూర్ఖత అంట, కానీ మనకు దేవుని శక్తి అంట. హల్లెలూయా. యూ క్యాన్ స్టాప్ ద డెవిల్ అట్ ద డోర్. ఆ అపవాదిని గుమ్మం దగ్గర ఆపేయచ్చు ఈ వాక్యం వినడం ద్వారా. ద లార్డ్ ఈస్ డెలివరింగ్ యూ. దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు ఈ దుష్టులు తంత్రాల నుండి. అపవాదిని డోర్ దగ్గర పెట్టడానికి వాక్యం వినడం అనేది అంత ఉపయోగపడుతుందో చూడండి. అందుకే మీరు ఈ కుటుంబం యూ షుడ్ లిసన్ టు ద వర్డ్. అదే 2వ అధ్యాయము 16 నుంచి 19. మొదటగా చూస్తే ఇక్కడ
we will see two deliverances. మొదటిది ఫ్రమ్ ఈవిల్ పీపుల్, చెడు చేయవారు, నిన్ను నాశనం చేద్దాం అనుకునేవారు, నిన్ను శాపాలు పెట్టేవారు, నీ వెనకాల నిందలు వేసేవాళ్ళు, నీవు ఎంత మంచి చేసినా దాన్ని చెడుగా చూపించేవాళ్ళు, ఎలా చేద్దాం అనుకున్న వారి నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, సామెతలు అదే 2వ అధ్యాయం 16 నుంచి 19. మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనను మరుచున్నది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు, జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు. చూసారా, మొదటగా దుష్టుడు అంటే నీకు చెడు చేయాలనేటువంటి మనుషుల నుండి నీ డబ్బును దొంగిలించేయాలి, నీ ఆస్తిని కబ్జా చేయాలి, నీ ఉద్యోగం పీకించేయాలి, నీ ప్రమోషన్ రాకుండా చేయాలి, నీకు ఇబ్బంది కలిగించేయాలని అడుగడిగినా వారి నుంచి దేవుడు తప్పిస్తాడండి. అనేకులు ఉండొచ్చు, వారి ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, లోకమంతా ఇలాంటి వాళ్ళు నిండుకొని ఉంటారు. అటువంటి వారి నుంచి ఈ వాక్యం తప్పిస్తుంది. రెండోది జారస్త్రీ నుండి, స్ట్రేంజ్ ఉమెన్, నీకుండేటువంటి సంబంధాలు, ఒక తల్లి, ఒక చెల్లి, బంధువుల్లో స్త్రీలు, భార్య. ఇక్కడ ముఖ్యంగా భార్య అనే దానికి ఎక్కువ ఆకర్షింపబడతారు, లైఫ్లో ఎక్కువ కాలం వారితో గడుపుతూ ఉంటారు. సో ఆ భార్య కాకుండా పరస్త్రీ నుంచి తప్పిస్తుందంట. మనకు తెలియదు, మాకు పరస్త్రీ బాగుంటుంది అనుకోవచ్చు, మరి అనేక సార్లు మరి పడిపోవచ్చు, జ్ఞానం తక్కువ అవ్వచ్చు, అయితే అది మరణాన్ని తీసుకెళ్తుందంట. దట్ విల్ టేక్ టు డెత్. లెట్ us see verse 18. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. చూసారా, దట్స్ బ్యూటిఫుల్. ఆమె సౌందర్యంగా ఉండొచ్చు, బాగుండొచ్చు, నీ భార్య కంటే చక్కగా ఉండొచ్చు, కానీ అది మృత్యు వద్దకు దారితీస్తుందంట. వాళ్ళ నిబంధనని మర్చిపోతారండి. లెట్స్ సీ వర్స్ 17. అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడుచున్నది. యు సీ దట్ నౌ దే లీవ్ దేర్ హస్బెండ్స్. తన దేవుని ఇది నిబంధనను పురుషుల్లో కూడా దే వాంట్ డేటింగ్. యవన కాల మరి భార్యలను విడిచిపెట్టేస్తారు, యవన కాల స్త్రీలను విడిచిపెట్టేస్తారు, డేటింగ్. యూనో, వాళ్ళకి నిబంధన తెలీదు, సింపుల్గా అయిపోయింది అని విడిచిపెట్టేసి ఇంకొక ఆమెతో మరి సంబంధం పెట్టుకుంటారు. అది ప్రేతల వద్దకు వెళ్తుందంట. దే విల్ నాట్ సీ, వాళ్ళకి మర్మాలు కనపడవు. దే కెనాట్ సీ లైట్. దే ఆర్ వాకింగ్ డార్క్. దే కెనాట్ సీ లైట్ ఇన్ ద బైబుల్. దే కెనాట్ సీ గ్రేట్ థింగ్స్. దే విల్ లివ్ an average low life. They can never go up. They can never go up. మొదటగా చూస్తే మరి ఇది మనల్ని ఇబ్బంది పెట్టాలి, నాశనం చేయాలనేటువంటి మనుషుల నుండి కాపాడుతుంది. రెండవది పరస్త్రీ నుంచి కాపాడుతుంది. ఈ వాక్యం పరపురుషుడి నుంచి కాపాడుతుంది. See that this will deliver you from other people. You listen and listen. నువ్వు వినకుండా నేను చేయగలను అనుకుంటే నీ శరీరాన్ని నమ్ముకుంటున్నావు. You will be deceived. Hallelujah. How to stop the devil at the door. ఎలాగ అపవాదిని గుమ్మం దగ్గర ఆపాలనేటువంటి విషయమై ఈ వాక్యాన్ని చదువుకుంటున్నాం. తర్వాత చూద్దాం. Forget not. Write down this. He's telling don't forget. Forget not. Not just receiving. మరి పొందుకోవడమే కాదు, దేవుని భయం ఉండడమే కాదు. Forget not. Don't forget. Let us see. సామెతలు 3:1. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. దిస్ ఈజ్ అనదర్ కీ. ఎలాగా మర్చిపోకుండా, ఎందుకంటే మర్చిపోతాం మనము. అరే ఈరోజు చదువుతావు, రేపు మర్చిపోతావు, రేపు చదువుతావు, సాయంకాలం చదువుతావు, సాయంకాలం మర్చిపోతావు, రేపు పొద్దున కూడా పొద్దున మర్చిపోతావు. యూ ఫర్గెట్ రీడింగ్ దిస్. ఒక్కోసారి నీకు టైం ఉండదు, బిజీ అయిపోతావు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. పీపుల్ ఫర్గెట్ దిస్. మరి శరీరాహారాన్ని మనం మర్చిపోతే జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, కడుపు ఆకలేస్తూ ఉంటుంది మధ్యాహ్నం ఎంత లేట్ అయినా. మరి ఎంత లేట్ అయినా నువ్వు తినాల్సిందే, తుదకు తిన్నాకే పడుకుంటావు, తినకుండా పడుకోలేవు. సో దిస్ టెల్లింగ్ ఫర్గెట్ నాట్. ఈ వాక్యాన్ని వినడం మర్చిపోక. ఎవ్రీ ఫ్రైడే లిజన్, ఎవ్రీ సండే లిజన్. ప్రతి శుక్రవారం ఆదివారం వినడమే కాదు, ప్రతిరోజు ఆ బైబిల్ తీసుకొని విను మర్చిపోక. అప్పుడు ఆ అపవాదిని గుమ్మం దగ్గరే పెట్టచ్చు. యూ క్యాన్ పుట్ ద డెవిల్ అట్ ద డోర్. అపవాదిని గుమ్మం దగ్గరే పెట్టి మరి యేసయ్యను రానిచ్చావు. ఆ సమృద్ధి గల జీవము నువ్వు అలా నిలకడగా ఉండాలంటే, వాడిని గుమ్మం దగ్గర పెట్టాలంటే నువ్వెన్నడూ మర్చిపోకూడదు. నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలంటే దాన్ని చదువుతూ ఉండాలి. అదే 3వ అధ్యాయం 21 చదువుదాం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. చూసారా,
నీ కన్నుల ఎదురు నుండి మరి తొలగిపోనియొద్దంట. అంటే ఎప్పుడు ఆల్వేస్ పుట్ ఇట్ అంటే ఏంటి, నీ హృదయంలో పెట్టుకోవాలంటే నీ యొక్క కళ్ళ ముందు ఎప్పుడు ఉండాలి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూటలో 2 పూటలో కనీసం 1 పూటైనా నీవు దాన్ని నీ కళ్ళ ముందు పెట్టుకోవాలి. మర్చిపోకూడదు. దిస్ ఇస్ అనదర్ కీ. దీస్ ఆర్ పవర్ఫుల్ కీస్. హల్లెలూయా. సో దట్ యూ కెన్ స్టాప్ ద డెవిల్ అట్ ద డోర్. ఒక్కొక్కసారి మనము చాలా డీప్గా వెళ్ళిపోతాం. మృతులను లేపాలా. వీ నీడ్ టు డూ క్రియేటివిటీ, సూపర్ పవర్, గ్లోరీ, బాగా లోతైన మెసేజ్లోకి వెళ్ళిపోయి బేసిక్స్ మర్చిపోతాం. బేసిక్స్. దావీదు అలాగే చేశాడు, డీప్గా వెళ్ళిపోయాడు. హి వెంట్ సో డీప్. శత్రువులందరూ పాదాల కింద రావాలనే మర్మం అతనే బోధించాడు. తండ్రి, నా తండ్రితో నీ శత్రువులందరూ పాదపీఠం వరకు కూర్చోమని చెప్పాడు. హీ టోల్డ్ ద మిస్టరీస్. యేసుప్రభువు వారి గురించి అనేక రాబోయే విషయాలన్నీ చెప్పాడు. కానీ ఒకనొక సమయంలో అతను తను చేయవలసిన పనులు మానేసి తన కాలాన్ని వ్యర్థపరుస్తున్నాడు. అటు యుద్ధాలకు వెళ్ళడం మానేశాడు, ప్రార్థించడం మానేశాడు, స్తుతించడం మానేశాడు, ఆయన మందిరానికి వెళ్ళడం మానేశాడు. మేడ మీద తిరుగుతున్నాడు, కింద తిరుగుతున్నాడు, తన ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాడు. ఏమయ్యాడు? యు సీ దట్ నౌ హీ ఫర్గాట్ ద బే. గాడ్ ఈస్ టెల్లింగ్, గో బ్యాక్ టు ద బేసిక్స్, ద ఫౌండేషన్స్. అందుకంటాడు, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? యు ఆర్ రైట్, యు ఆర్ గుడ్, యు ఆర్ బ్లెస్డ్, బట్ లుక్ ఎట్ ద ఫౌండేషన్. అరే అపవాదిని నేను తొక్కేశాను బ్రదర్, వాడు నా దగ్గరికి రాడు. నో 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 నో. వాడు ఎప్పుడు ఎవరైతే విశ్వాసంలో ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళని ఆపాలని చూస్తాడు. హి ఆల్వేస్ రెసిస్ట్ ద స్టెడ్ఫాస్ట్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోయి వారిని ఆపాలని ఎప్పుడు చూస్తూ ఉంటాడు. దట్ ఈస్ హిజ్ లైఫ్, హిజ్ ప్లాన్, హిజ్ స్ట్రాటజీ. సో గెట్ అక్వైంటెడ్ విత్ దిస్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఆయన వాక్యం వినడం, ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. ప్రొవర్బ్స్ 3:6, సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఓకే, వాట్ ఈస్ హి సేయింగ్ హియర్? ఈ వచనములో ఏమంటున్నాడు? సామెతలు 3:6లో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఇన్ ఆల్ ద వేస్. చూసారా ఏమంటున్నాడు? ఇన్ ఆల్ ద వేస్. నీ ప్రవర్తన అంతటిలో, నాట్ జస్ట్ ఇన్ వన్ ఏరియా, ఇన్ ఆల్ ద వేస్. యు సీ దట్ ఇన్ ఆల్ ద వేస్ అంటే ఒక విషయంలో చూడాలని ఏం చెప్తున్నాడంటే, ప్రే ఆల్వేస్. ప్రతి విషయంలో ప్రార్థన చేయి, ప్రతి నిర్ణయంలో ప్రార్థన చేయి, ప్రతి ఉదయాన్ని ప్రార్థన చేయి. ఈరోజు మార్గాన్ని ఆయనకి ఇచ్చు. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను వేరే పనులు చేస్తున్నాను, ఇది నీకు అప్పగించుకుంటున్నాను. ప్రే ఆల్వేస్, ప్రే ఆల్వేస్, ప్రే ఆల్వేస్. ప్రతిరోజు నువ్వు ఆహారం తినే ముందు ప్రార్థన చేసుకోవచ్చు. యూ క్యాన్ ప్రే బిఫోర్ యూ ఈట్. యోహాను సువార్త 6:11. లెట్ మీ టాక్ అబౌట్ అ బిట్ ఆఫ్ ప్రేయర్ అండ్ దెన్ క్లోజ్ హియర్. ప్రార్థన గురించి నేను చెప్పి కొంచెం ముగిస్తాను. ప్రే ఆల్వేస్. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. చూసారా? జీసస్ టుక్ ద లోవ్స్ అండ్ హి హస్ గివెన్ థాంక్స్. యేసు ప్రభు వారు ఆ రొట్టెను తీసుకొని ప్రార్థించారు. ఏదైనా ఒక దాని విషయమై, ఏదైనా వస్తువు విషయమై నువ్వు ప్రార్థించినప్పుడు, యు నో వాట్ హ్యాపన్స్? గాడ్ బ్లెస్సెస్ దట్. His spirit enters into that. Hallelujah. When you pray, Philippians 1:19, for I know that this shall turn to my salvation through prayer and the supply of the Spirit of Jesus Christ. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, the Spirit will be supplied to that area where we are praying. Hallelujah. If you are praying, the Spirit enters. ఇప్పుడు యేసుప్రభువు రొట్టె కొరకు ప్రార్థిస్తున్నారు. రొట్టె కొరకు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మ అందులో ప్రవేశించింది. ద స్పిరిట్ ఎంటర్డ్ ఇంటు ద బ్రెడ్. వాట్ హ్యాపెన్ టు ద బ్రెడ్? అక్కడ ఏం అవసరం ఆయనకు తెలుసు. ఇట్ మల్టిప్లైడ్ ద బ్రెడ్. హల్లెలూయా. హీ ప్రేడ్ ఫర్ ఫిష్. ద స్పిరిట్ ఎంటర్డ్ ఇంటు ఫిష్. ద ఫిష్ మల్టిప్లైడ్. హల్లెలూయా. వెన్ యూ ప్రే, యూ సప్లై ద స్పిరిట్ టు ఫుల్ఫిల్ ద పర్పస్ దట్ యు ఆర్ ఇంటెండింగ్ ఇన్ యువర్ బ్రెయిన్. మిస్టరీ. అందరికీ ప్రార్థన అని తెలుసు. అయితే ఇప్పుడు గూఢమైన ఆ ప్రార్థన గురించి ఏం తెలుసుకుపోతున్నావు? నువ్వు చాలా మంది ప్రేయర్ చేయరు. దే డోంట్ లైక్ ప్రేయర్. దే వాంట్ టు స్టడీ, వర్క్ హార్డ్ అండ్ ఎర్న్. నో ప్రేయర్. ప్రార్థన చేసి నిద్రించుచున్న వారిని ఆయన సమృద్ధిగా పోషిస్తాడండి. హల్లెలూయా. యు సీ దట్? అలాగని లేజీగా ఉండమని కాదు. ప్రేయర్.
సప్లైస్ ద స్పిరిట్. నేను మిగులు అపేక్షించు నిరీక్షించిన ప్రకారము మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఇఫ్ యూ ప్రే ఐ విల్ రిసీవ్ మోర్ స్పిరిట్ అంటున్నాడు పౌలు. హల్లెలూయా. యు సీ దట్ ప్రేయర్ ఓపెన్స్ డోర్స్. దట్స్ ద స్పిరిట్ విల్ కమ్ ఆన్ మీ వెన్ యూ ప్రే. భూమి దాని సంపూర్ణత యెహోవాదే, కానీ అది ఇప్పుడు మనకిచ్చాడు. నీవు దేని మీదైనా ప్రార్థిస్తే ద స్పిరిట్ విల్ ఎంటర్. హల్లెలూయా. సో ప్రే ఫర్ ఎవ్రీథింగ్. చదువు కోసం ప్రార్థన చేయి. ఏం తీసుకోవాలి, ఎంపీసీయా బైపీసీయా, ఎవరిని చేసుకోవాలా, ప్రే. ఏళ్ళు కొనుక్కోవాలా, ఏం చేయాలి ఈరోజు, ప్రే ఎవ్రీ డే, ఎవ్రీ హాఫ్ డే, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ప్రే వాట్ టు డూ. ద స్పిరిట్ విల్ ఎంటర్ ఇన్ టు దాట్. ఆత్మ అందులోకి వెళ్తా. హోప్ యూర్ గెటింగ్ దిస్ మిస్టరీ. యూర్ గెటింగ్ దిస్ ఎ మిస్టరీ. ఈ మిస్టరీ తెలిసిన తర్వాత అప్పుడప్పుడు చేసేవాళ్ళు రోజు ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రార్థన చేసేవాళ్ళు ఇంకా లోతైన విశ్వాసంతో ప్రార్థిస్తారు. హల్లెలూయా. ప్రేయర్ ఈ సప్లై ఆఫ్ స్పిరిట్. యేసు ప్రభువు వారికి తెలుసు ఇది 5,000 మందికి పంచిపెట్టాలా. ఆయన ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ వెళ్ళి ఆ రొట్టెలను వారు తిన్నంతగా ఆ రొట్టె వారికి ఇస్తానే ఉంది. ఆ రొట్టె అందరూ తిని మిగిలిపోయిన తర్వాత దేవుని ఆత్మ దాన్ని ఆపేసింది. యు సీ దట్ నౌ. సో ప్రేయర్ సప్లైస్ ద స్పిరిట్. అందుకే ప్రతిసారి ప్రార్థించాలి. యూ నీడ్ టు సప్లై స్పిరిట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఎక్కడ దేవుని ఆత్మ ఉందో అక్కడ విడుదల. దెర్ ఈజ్ నో ల్యాక్ ఇన్ ద స్పిరిట్. 1 తిమోతి 4 మొదటి 6 వచనాలు చదువుకుందాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలెనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. అంటే ఏం చెప్తున్నాడు? నీవు దేని విషయమైనా ప్రార్థిస్తే దేవుని ఆత్మ అందులోకి వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. వాట్సోఎవర్ ద స్పిరిట్ ఎంటర్స్, దట్స్ ప్యూర్, దట్స్ హోలీ, దట్స్ రైచియస్. వెన్ గాడ్ ఎంటర్స్ ఇంటూ సంథింగ్, దట్స్ హోలీ, దట్స్ ప్యూర్, దట్స్ బ్లెస్డ్. అందుకే అమ్మో ఇందులో తినొచ్చా లేదా, వెన్ యూ ప్రే ద అన్సాంక్టిఫైడ్ బికమ్ సాంక్టిఫైడ్. నీవు ప్రార్థించినప్పుడు అపవిత్రమైంది అపరిశుద్ధమైంది పరిశుద్ధమైపోతుంది. యు సీ దట్. యు కెన్ ప్రే ఓవర్ ఆల్ థింగ్స్, ఎనీథింగ్. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ప్రేయర్ సాంక్టిఫైస్. హోలీ స్పిరిట్ అంటాము. ఏమంటాము? హోలీ స్పిరిట్, పరిశుద్ధ ఆత్మ. మనం ప్రార్థించినప్పుడు మరి ఫిలిప్పీ 1:19 అందులోకి ఆత్మ ప్రవేశిస్తాడు. ఏ ఆత్మ ప్రవేశిస్తుంది? పరిశుద్ధాత్మ. కాబట్టి ఏమైపోతాము? పరిశుద్ధమైంది అయిపోతుంది అది. అందుకే అంటాడు ద ఎర్త్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. అరే మేము అపవిత్రంగా ఉన్నాం, మీరందరూ మారిపోయి మా కొరకు ప్రార్థించినప్పుడు మేము పవిత్రంగా మారుతాం. హల్లెలూయా. యు సీ దట్. ద ఎర్త్ ఈజ్ వెయిటింగ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సన్స్ ఆఫ్ గాడ్. అంటే అందరూ కూడా దేవుని కుమారులై దేవుని ప్రార్థిస్తే మేము ఆశీర్వదించబడతాం. మాలోకి దేవుని ఆత్మ వెళ్తుంది. యా, గాడ్స్ స్పిరిట్ కెన్ ఎంటర్. యేసుప్రభు వారు అంటారు ఈ రాళ్ళు నా దేవుని స్తుతిస్తా అంటారు, మీరు స్తుతించకపోతే. ఇఫ్ ఐ ప్రే ద స్పిరిట్ విల్ ఎంటర్ ఇన్ టు ద స్టోన్స్ అండ్ దే విల్ స్టార్ట్ వర్షిపింగ్ మీ. హల్లెలూయా. రాళ్ళు దేవుని స్తుతిస్తాయంట. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు మరి పిల్లలు కలిగి చేయగలడంట. ద స్పిరిట్ ఎంటర్స్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. మరి ఆ మట్టిలోంచి మరి దేవుని ఆత్మ మనిషిని చేయలేదా? హల్లెలూయా. సో ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్ సెయింట్స్. ఐ హోప్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ ప్రేయర్. ఈరోజు ఈ వాక్యము ద్వారా నూతన ప్రార్థన జీవితంలోకి వెళ్ళి అపవాదిని తలుపు దగ్గర నుంచి పెడుతున్నారు. హల్లెలూయా. సో వై కరోనా హస్ కమ్? గాడ్ వాంట్స్ యు టు ప్రే ఓవర్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ప్రే. కరోనా ఎలా రాయొచ్చు? Pray, whatever you touch, eat, pray, pray, pray. So this corona is telling Christians to pray over everything. Pray on the doors. ఇప్పుడు మొత్తం శానిటైజ్ చేసుకో. allow the sanitizing everything. Hand, body, food, men. Why? Few pray, pray. God is telling church, pray over everything and sanctify the planet. Hallelujah. I think I'll continue this series about stopping the devil at the door. I hope you understood the revelation of prayer. ప్రార్థన గురించి ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్.
లెట్ మీ ప్రే ఫర్ యూ. బిగిన్ టు ప్రే నౌ. నాతో పాటు ఏకీపించండి. ప్రే ఓ యువర్ హస్బెండ్. నీ బిడ్డల మీద ప్రార్థించండి, వసూలు ప్రార్థించండి, మార్గంలో ప్రార్థించండి. ప్రే ఫర్ ద ఆటో యు ఆర్ గోయింగ్ ఆన్ ఆర్ ద బస్. ఇప్పుడు ఇవి మొదలుపెట్టారు, ఓకే, లోకల్ ట్రైన్స్. ప్రే ఆన్ ద లోకల్ ట్రైన్. God will sanctify. Pray over every area. Pray. Yeah. You can pray for 2 hours as you are washing your hands, sanitizing your hand for 2 hours. Pray. ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసయ్య, ఈరోజు వాక్యానుసారంగా ఎలాగ అపవాదిని గుమ్మం వద్ద ఆపాలనేటువంటిది మాకు బోధించావు. ఇదిగో నీ వాక్యాన్ని వింటూ ఏ రీతిగా దుష్టుల మార్గము నుండి మమ్మల్ని తప్పిస్తానన్నావు, పరిస్థితి నుండి తప్పిస్తానన్నావు. ఇది విడవక నీ వాక్యాన్ని చదవాలని బోధించావయ్యా. ప్రతిరోజు విడవకుండా నీ వాక్యాన్ని విని అర్థం చేసుకునే కృప మాకు దయచేయండి. అదే కాదు, ప్రతిదాని విషయమై ప్రార్థించే కృప మాకు దయచేయమంటున్నావు. ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానించే కృప. ఇదిగో మేము దేని విషయమై ప్రార్థిస్తున్నామో అందులోకి నీ ఆత్మ వెళ్తుందని చెప్పావు. ద స్పిరిట్ గోస్ అండ్ ప్రిపేర్స్ అండ్ సాంక్టిఫైస్. ఇదిగో ఈ రోజు నుంచి నూతన ప్రార్థనాత్మ దయచేయండి. ప్రతి విషయములో ప్రతిరోజు, రోజుకి 2 సార్లు 3 సార్లు ప్రార్థించే కృప నీ బిడ్డలకు దయచేయండి. గివ్ దెమ్ ఎ న్యూ ప్రేయర్ లైఫ్. దే ప్రే ఓవర్ ఎవ్రీథింగ్ అండ్ సాంక్టిఫై ఎవ్రీథింగ్. ప్రేయర్ సాంక్టిఫైస్ ద అన్హోలీ థింగ్. గివ్ దిస్ న్యూ స్పిరిట్ టు ద పీపుల్. ఈ శుక్రవారం అందరికీ నూతనమైన ఆత్మ దయచేసి నడిపించమని. ఎ లైఫ్ ఆఫ్ ప్రేయర్ విచ్ సప్లైస్ ద స్పిరిట్. లెట్ ద క్రిస్టియన్స్ బి స్పిరిట్ సప్లయర్స్. సో స్పిరిట్ విల్ బి సప్లైడ్ టు ద హోల్ ప్లానెట్ అండ్ సాంక్టిఫై ద క్రియేషన్. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, నౌ లెట్ మీ ప్రే ఫర్ సిక్నెస్. కుడి హస్తం పెట్టుకోండి. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఎవరెవరైతే ఇంట్లో చేయి పెట్టుకున్నారు ఇప్పుడు ప్రార్థించుండగా నీ ఆత్మను అయ్యా వారిని నీ ఆత్మ ద్వారా తాకి వారిని విడిపించండి. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, ఎక్కడ ఎటువంటి వ్యాధి ఉన్నా తల నుంచి అరికాల వరకు షుగర్, బీపీ, థైరాయిడ్, టీబీ, కరోనా వైరస్, క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూమర్, చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు, వాటి నుండి వారిని విడుదల దయచేయమని ప్రార్థించుండగా నీ ఆత్మ వాటిని తాకి వారిని విడిపించి సాక్ష్యాలు దయచేయండి. గివ్ టెస్టిమోనీస్ యాజ్ ఐ ప్రే ఫర్ దేర్ బాడీస్ ఇన్ దేర్ హోమ్స్. వారిలో కూర్చొని వినిచుండగా నూతనమైనటువంటి స్వస్థత సాక్ష్యాల వారికి దయచేయండి. ఆత్మ ద్వారా తాకమని ప్రార్థిస్తున్నాను. యు ఆర్ అలవింగ్ us to see great things in the Bible. నీ వాక్యంలో గొప్ప విషయాలు మాకు బోధిస్తున్నందుకు వందనాలు. ప్రార్థన ద్వారా ఆత్మ వెళ్ళి వాటిని తాకి వాటిని పరిశుద్ధపరిచి బాగు చేస్తుందని వాక్యం సెలవిచ్చున్నాం. ఈరోజు ఇళ్లలో ఉన్న వారందరినీ ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో ఇదిగో ప్రభువా వారు మిగిలిన నోట్లతో కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు అయ్యా వాటిని సమృద్ధిగా పెంచండి. ఏ లోటు లేకుండా వారికి సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. గివ్ దెమ్ ప్రాస్పరిటీ. ఆర్థిక సమస్యల నుండి వారిని విడిపించి సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. వివాహం జరిగిన వారి వివాహం, పిల్లలని వారి పిల్లలు అయ్యా ఈ కరువు కాలంలో అన్ని రంగాల్లో వారిని ఆశీర్వదించి నడిపించమని నీవు కాచి కాయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.